వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విమానంలో సాంకేతిక లోపం, 40 నిమిషాలు గాల్లో చక్కర్లు. పోలీసులపై రాళ్లదాడి చేసిన ఆదివాసీలు. కారు ఢీకొడుతుందేమో అనే భయంతో జూరాల ప్రాజెక్టులోకి దూకి గల్లంతైన యువకుడు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో పర్యటిస్తున్న వైఎస్ఆర్సీపీ పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. కర్నూలు పట్టణంలో నూతన అంజద్ హబీబ్ ప్రీమియం సెలూన్ ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే తిరుపతి నుంచి హైదరాబాద్కు రావాల్సిన ఇండిగో విమానం భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది. సాంకేతిక లోపం కారణంగా విమానం గాల్లోని సుమారు 40 నిమిషాల పాటు చక్కర్లు కొట్టి చివరికి తిరుపతి విమానాశ్రయానికి వచ్చి తిరిగి వచ్చింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు విమానాన్ని రద్దు చేశారు. కాగా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. What about tonight, sir? Tomorrow is Monday. Come on. Why are we పంపించేసిన ఈ బ్రతుకుంటే మనకి డెలివరీకి బస్సు హైదరాబాద్. Where is your child? What are you doing? Where is your manager? మార్నింగ్ కొంతమంది ఫైట్ చేసి హైదరాబాద్ నుంచి చూపించుకున్నాను వీళ్ళ మా సోది ఇంకేం అవసరం లేదు. అలరించిన ఘంటసాల గానామృతం. శ్రీ చెన్నకేశవ నాటక కళాభజన మండలి 30వ వార్షికోత్సవం కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగింది. శ్రీ చెన్నకేశవ నాటక కళాభజన మండలి అధ్యక్షులు న్యాయవాది పోతురాజు చౌదరి నరసింహులు ఆధ్వర్యంలో మసాలా గానామృతం అందరినీ ఆకట్టుకుంది. ఘంటసాల గానామృతం కార్యక్రమానికి వచ్చిన అతిథులను కళాకారులను శాల్వా కప్పి పూలమాలతో సత్కరించి మెమోటోలు అందజేశారు. భక్తి గీతాలు శ్రీ నాగేంద్రనాథ్ గారు ఈ కార్యక్రమం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్.
రామదాస్ గారు, దేశంలో లీడరు, ఈ కార్యక్రమం వచ్చినందుకు మా కృతజ్ఞతలు. తర్వాత మా మిత్రులు ఎవరైనా అడ్వకేట్ కృష్ణప్రాజు గారు కానీ సాయిబాబా గారు కానీ వచ్చి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థన. కృష్ణప్రాజు గారు కానీ సాయిబాబా గారు కానీ వచ్చి మనం వస్తామన్నారు, కానీ మధ్యలో కూర్చున్నారేమో చెప్తున్నారు తరఫున. కాబట్టి ద్వారా ఈ కార్యక్రమం వచ్చినందుకు చాలా సంతోషము. అలాగే ఈ కార్యక్రమం నాకు ఈ టీజీ కళాక్షేత్రము అకామిడేషన్ ఇచ్చినందుకు పత్రిబాబులే గారికి మరియు శ్రీయుతులు టీజీ వెంకటేష్ గారికి మా మండలి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. తర్వాత మేము వెంటనే ఈ ఇన్విటేషన్ ఒప్పుకొని వైస్ ఛాన్సలర్ గారు వెంకట బసవరావు గారు వచ్చినందుకు చాలా చాలా సంతోషం సార్, మీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. తర్వాత విజయ్ కుమార్ నాయుడు, రిజిస్ట్రారు, రాయలసీమ యూనివర్సిటీ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. తర్వాత ఈ కార్యక్రమం తర్వాత ఇక మా సీను వీళ్ళంతా ఆర్కెస్ట్రా నిర్వహించవలసిందిగా ప్రార్థన. శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజోరాజా ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయా శిలలపై కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కీర్లంపూడి అంబులెన్స్లోని కీర్లంపూడి తన నివాసానికి చేరుకున్న ముద్రగడ పద్మనాభరెడ్డికి తన భార్య దిష్టి తీసి ఇంట్లోకి తీసుకువెళ్లిన కుటుంబ సభ్యులు. కీర్లంపూడి పద్మనాభరెడ్డి ఇంటికి చేరుకున్న మాజీ ఎంపీ వంగగీత, జగ్గంపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి తోట నరసింహం, పద్మనాభరెడ్డిని చూడడానికి ఇంటికి చేరుకున్న అభిమానులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఇంటికి చేరుకుంటున్నారు. దాంతో అలా లోపల తీసుకెళ్ళిపోతాం. మీరు ఉన్నా ఆదోని పట్టణంలోని విశ్వ హింద్ పరిషత్ జిల్లా కార్యాలయంలో ఆదివారం నాడు జిల్లా అభ్యాస వర్గ నిర్వహించబడింది. జిల్లా వ్యాప్తంగా విచ్చేసిన యువకులు, హిందూ బంధువులు ఈ శిక్షణలో చురుగ్గా పాల్గొని విశ్వ హింద్ పరిషత్ మరియు బజరంగ్ దళలో బాధ్యతలు స్వీకరించారు.
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లికి చెందిన శ్రీనివాసాచారితో శైలజకు 4 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో 20 లక్షల రూపాయల కట్నం ఇచ్చామని శైలజ చెప్పారు. సంవత్సరం పాటు అంత బాగానే ఉందని, 3 ఏళ్ల నుంచి అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద మనుషులు చెప్పినా వినడం లేదని, తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ఎదుట తన కుటుంబ సభ్యులతో ఆదివారం నిరసన తెలిపారు. పెళ్ళైనప్పటి నుంచి కట్నం విషయంలో, బంగారం విషయంలో నాకు వేధింపులు అవుతున్నాయి. నా భర్త కూడా నన్ను బాగా టార్చర్ చేస్తున్నాడు, కొట్టడం, తిట్టడం. ఇప్పటి వరకు 2 సార్లు పంచాయతీ అయింది, ఇది 2వసారి పంచాయతీ జరగడం. మాట్లాడుకుందాం రండి అంటే రావట్లేదు. సో సరే అనేసి నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వస్తే గేట్ తీయట్లేదు, నన్నే దౌర్జన్యం చేస్తున్నావు అంటున్నారు. నన్ను మీరే రక్షించాలి. ఇంకా మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 4 సంవత్సరాలు అవుతుంది. మీ భర్త పేరు శ్రీనివాసాచారి. అంటే అదన మీరు కట్నం ఏమని ఇచ్చారు? 20 లక్షల కట్నం ఇచ్చినా ఉన్నా. మీ భర్త మిమ్మల్ని తీసుకెళ్ళట్లేదు? లేదు, తీసుకెళ్ళట్లేదు, రావడం లేదు, తీసుకొని వెళ్ళడం లేదు, ఫోన్ మాట్లాడడం లేదు. నేను ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వడం లేదు. ఏంది అని నేనే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కూడా గేట్లు తీయట్లేదు, ఇంట్లోకి రావద్దు అంటున్నారు. పెద్ద మనుషుల సమక్షంలో ఎప్పుడైనా మాట్లాడుకున్నామన్నా, మాట్లాడుకున్నా కూడా అంత మంచిగానే చూసుకుంటా అంటున్నాడు. వెళ్ళినాక కొట్టడం, తిట్టడం, నన్ను వదిలేసి అర్ధరాత్రి నుంచి వెళ్ళిపోవడం, ఫోన్లు వాళ్ళకి కొట్టడం, ఎక్కడికి వెళ్ళొద్దు అనడం, ఇదే జరుగుతుందన్న. నాకు న్యాయం జరగాలన్న. నేను 20 లక్షల కట్నం తీసుకొని వచ్చి మా మామకి ఇచ్చాను. మా మామ కట్నం వాడుకున్నాడు, నా భర్త నన్ను వాడుకున్నాడు. సో నాకు కొంచెం, నా పోలీస్ వాళ్ళు కానీ ఎవరైనా నాకు కొంచెం సహాయం చేయండి. కర్నూలు నగరంలోని పాత బస్సులో 10వ వార్డు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పగలగొట్టడం శోచనీయమని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానని, అవసరమైతే జైలుకి వెళ్లడానికైనా సిద్ధమని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. నా రాజకీయ జీవితంలో కోట్ల టీజీ వెంకటేష్లను రాజకీయంగా ఎదుర్కొన్నానని, కార్యకర్తలు అధైర్య పడవద్దని, అండగా నేనున్నానని భరోసా ఇచ్చారు ఎస్వి మోహన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమకారుడు, బహుజన మేధావి ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మృతి పట్ల వివిధ బీసీ సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో తీన్మర్ మల్లన్న టీం, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ, బీసీ జేఏసీ వడ్డేపల్లి మనోహర్, బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నేరెట్ల శ్రీనివాస్, బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. ప్రభంజన్ యాదవ్ గారికి అమర్ హాయ్ ప్రభంజన్ యాదవ్ గారు, బహుజన పుట్టమయుడు ప్రభంజన్ యాదవ్ గారు, అమర్ హాయ్, అమర్ హాయ్. ప్రభంజన్ యాదవ్ గారి ఆశయాలను, తెలంగాణ ముట్టుకుంట ప్రభంజన్ యాదవ్ గారి ఆశయాలను, ప్రభంజన్ యాదవ్కు కోటగట్టు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా 5వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిర్యాలకర్ దేవేందర్ ఆధ్వర్యంలో హన్మకొండలోని మర్కాజీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మిర్యాలకర్ దేవేందర్ మాట్లాడారు. సో వాళ్ళు తప్పులు పట్టుకొస్తారు, ఈ బయట పడుతుంది తీసుకురామని తప్పని తీసుకెళ్తాను. పొద్దున కూడా రోజు ప్రేయర్గా చెప్పి మేము ఏం చేస్తామో, పీడి గారు ఏం చేస్తామో సారీ
ఒక్క నిమిషం అండి. నమస్తే. ఈరోజు గౌరవ శాసనసభ్యులకు నాయని రాజేందర్ రెడ్డి గారి జన్మదినం అందరికీ నమస్తే. ఈరోజు పశ్చిమ ఎమ్మెల్యే గారు యొక్క బర్త్డే నాయని రాజేందర్ రెడ్డి గారిది. మరియు ఈ మర్కజ్ హై స్కూల్ యొక్క ప్రాంగణంలో కూడా ఈరోజు నోట్బుక్స్ మేము పంపిణీ చేయడం జరుగుతున్నది పిల్లల గురించి. ముఖ్యంగా ఈరోజు హాలిడేగా అయినా కానీ మేము పిలవగానే ఆ స్కూల్ యొక్క యాజమాన్యం హెడ్ మాస్టర్స్ వాళ్ళు మా స్టాఫ్ వస్తామండి అని టీచర్స్ను వాళ్ళు పంపడం జరిగింది. వారి ఆధ్వర్యంలో కొంతమంది దగ్గరున్న 2 స్టూడెంట్స్ను కూడా పిలవడం జరిగింది. వాళ్ళకి నోట్బుక్స్ ఇవ్వడం జరుగుతున్నది. ముఖ్యంగా నాయని రాజేందర్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారి ఆరోగ్యాలు కలగాలని, వారి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మేము కాంక్షిస్తూ ఈ డివిజను అభివృద్ధి లోపల వారు కూడా ప్రదాత. ముఖ్యంగా ఈ మర్కజ్ హై స్కూల్ గురించి 8,90,000 రూపాయలు డైనింగ్ హాల్ గురించి కూడా వారు శాంక్షన్ చేసిండు. ఇటు పక్కనే లష్కర్ బజార్ ఉంటుంది. లష్కర్ బజార్ పక్కకే ఈరోజే రోడ్డు కూడా వేయడం జరుగుతున్నది. దాని క్రమాలపై ఒక 50 లక్షల ఎస్టిమేట్ రోడ్డు. ముఖ్యంగా మా డివిజన్ యందు ప్రతి ఒక్క పని కూడా లేదు అనేది కుంటా సేవలు తగ్గుతున్నటువంటి వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు మా నాయకుడు నాయని రాజేందర్ రెడ్డి గారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ వర్గం, విద్యార్థులందరి పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. వారి పుట్టినరోజును పురస్కరించుకొని మా పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ అందజేయడం జరిగింది. ఆ నోట్బుక్స్ పిల్లలందరికీ కూడా ఉపయోగపడతాయి. నోట్బుక్స్ పంపిణీ చేసినందుకు గాను, నోట్బుక్స్ పంపించి విద్యార్థులకు ఉపయోగపడేలా చేసినందుకు గాను వారికి మరోమారు ధన్యవాదాలు సమర్పిస్తూ, మా పాఠశాలకు మౌలిక వసతులు కల్పించడంలో మీరు గెలిచినప్పటి నుండి కూడా మాకు అందుబాటులో ఉంటున్నారు. పాఠశాలకు కావలసినటువంటి విద్యార్థులకు అవసరమైనటువంటి వసతులు కల్పిస్తూ అత్యంత సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మర్కజీ ఉన్నత పాఠశాల 85 సంవత్సరాల చరిత్ర ఉన్నది. మీకు తెలియంది కాదు, ఎందుకంటే మీరు కూడా మా డివిజన్కు సంబంధించినటువంటి మా ప్రజలందరి చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే గారు. మౌలిక వసతుల కల్పనలో భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మీరు సహకరిస్తూ ఈ ప్రాంతాభివృద్ధిలో మీరు తరిస్తారని ఆశిస్తూ మీకు మరోమారు మా అందరి పక్షాన హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. వలసపైడి ప్రభుత్వ మర్కజీ ఉన్నత పాఠశాల. తూర్పుగోదావరి రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న ఎంపీ మిథున్ రెడ్డి. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ విధించడంతో విజయవాడ నుంచి రాజమండ్రి తరలించున్న సిట్ అధికారులు. సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్న వైసీపీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు. జైలు వద్ద భద్రత కట్టుదిట్టం చేసిన రాజమండ్రి పోలీసులు. వరంగల్ మెడికవర్ హాస్పిటల్లో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ టి సంజయ్ నేతృత్వంలో ఒక అరుదైన మరియు క్లిష్టమైన మెదడు వెన్నుపాము శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సను వరంగల్లోని తొలిసారిగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జరపడం విశేషం. 71 సంవత్సరాల నాగయ్య అనే రోగికి బీపీ, ఆస్తమా వంటి అనారోగ్యాలు ఉన్నప్పటికీ మెదడు మరియు వెన్నుపాము కలిసి ప్రాంతమైన సెర్వికో మెదులారి జంక్షన్ వద్ద ఒక ఘనత ఏర్పడింది. పేషెంట్ మెడికవర్
మెడికవర్ హాస్పిటల్కు వచ్చి అవసరమైన పరీక్షల అనంతరం జూలై 15న శస్త్రచికిత్సలు చేశారు. మైక్రోస్కోప్ వాడడం జరుగుతుంది. అంటే మైక్రోస్కోప్ అంటే చేయడానికి మనం చూసే దాన్ని ఒక 25 రెట్లు సైజ్ పెంచుకుంటాం. దానిలో 9 people కూడా పెంచుకుంటాం. సో దాన్ని చూసుకుంటూ ఈ ఆపరేషన్ చేస్తాం. సో కాకుండా ఈ మైక్రోస్కోప్లో ఆపరేషన్ Center for Medicover Warangal Hospital. I take great pride to inform you all that we have done one of its rare surgery, a neurosurgery by our renowned neurosurgeon Dr. Sanjay and his team members. I also would like to thank you all for being here on behalf of the Medicover Hospital. I would now request Sanjay sir to share some insights about the same. Thank you. నాగయ్యకి చేతుల కాళ్ళలో బలహీనత, స్పర్శ తగ్గడము, అలానే బిగుసుకుపోవడము, నడకలో కష్టము, నడవలేని పరిస్థితి రావడము ఇవి జరిగినాయి. దీనికి శస్త్రచికిత్స ఒకటే మార్గము. అయితే మెదడులో గడ్డలు తీయడము అనేది సాధారణ విషయము న్యూరో సర్జరీలో. అలానే వెన్నుపాములో గడ్డలు తీయడం అనేది కూడా సాధారణ విషయము. కానీ మెదడు వెన్నుపాము కలిసే చోట సర్వైకల్ మెడులరీ జంక్షన్ దగ్గర గడ్డలు వల్ల తీయడంలో ప్రమాదము ఎక్కువ ఉంటుంది. అవి తీయకపోతే పూర్తిగా ప్రాణానికే ప్రమాదం కలుగుతుంది. ఎందుకంటే శ్వాస నరాలు అనేవి ఇక్కడి నుంచే వెళ్తాయి. అలానే చేతుల కాళ్ళకు వచ్చే నరాలు మొత్తం కూడా అక్కడి నుంచే వెళ్తాయి. అక్కడ ఒత్తిడి కలగడం వలన శ్వాస అనేది ఎప్పుడైనా ఏ నిమిషమైనా పూర్తిగా ఆగిపోయి ప్రాణము పోయే పరిస్థితి సంభవిస్తుంది. ఈ గడ్డ తీయకపోతే 100% ఒకనాటికి ఒక సమయానికి ప్రాణం పోవడం అనేది ఖచ్చితంగా సంభవిస్తుంది శ్వాస ఆగిపోవడం వల్ల. అయితే ఈ గడ్డ శస్త్రచికిత్సలో తీయడము చేస్తున్నప్పుడు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ గడ్డను తీస్తున్నప్పుడు ఈ మెదడు వెన్నుపాము జంక్షన్ దగ్గర ఎక్కడైతే అది అతుక్కొని ఉంటుందో దాని మీద ట్రాక్షన్ అనేది పడడం వల్ల, ఇట్లా గుంజినట్టు అవ్వడం వల్ల శ్వాస నరాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఆ శ్వాస ఆగిపోయి ఆ శస్త్రచికిత్స తర్వాత అసలు శ్వాస తీసుకోలేని పరిస్థితి కలగడము, వెంటిలేటర్ మీదే ఉండిపోవడము, వెంటిలేటర్ లేకుండా అసలు శ్వాస లేని పరిస్థితి ఉండడం వల్ల తర్వాత చనిపోవడం అనేది జరుగుతుంటుంది. అలానే చేతుల కాళ్ళు కూడా పూర్తిగా పడిపోతాయి. అయితే ఈ నాగయ్య గారు ఈ శస్త్రచికిత్స చేయాలని చెప్పడం జరిగింది. దానికి ఆయన హైదరాబాద్కు కూడా వెళ్ళి అక్కడ చూపెట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా శస్త్రచికిత్స చేయాలి, దానిలో ఉన్న ప్రమాదాలను కూడా వివరించారు. ఆ తర్వాత ఆయన నిర్ణయం తీసుకొని మెడికవర్ హాస్పిటల్ వరంగల్ నందు స్పర్శ చూసుకుంటూ మోటార్ ఎవోక్డ్ పొటెన్షియల్స్ కూడా 2 మానిటరింగ్ సైమల్టేనియస్గా చేయడం జరిగింది. ఈ శస్త్రచికిత్సకి దాదాపు 5 గంటలు అలా పట్టొచ్చు అనుకున్నాము, కానీ 3 గంటల 40 నిమిషాల్లో ముగించడం జరిగింది. శస్త్రచికిత్సలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి ఇబ్బంది కష్టం లేకుండా, అలానే ఎప్పుడు కూడా ఈ యాంప్లిట్యూడ్స్ అనేవి తగ్గకుండా ఈ గడ్డను మొత్తం తీసేయడం జరిగింది. ఈ వెన్నుపాము మీద రిట్రాక్షన్ అనేది లేకుండా, అంటే వెన్నుపాముని పక్కకి జరపడం. ఇప్పుడు శస్త్రచికిత్స అనేది వెనక నుంచి చేయాలి. మెదడు వెన్నుపాము జంక్షన్కి చేసేటప్పుడు వెనక నుంచి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ముందు మేక్ ఇన్ ఇండియా ఆయుధాలతో ఆపరేషన్ సింధూర్ చేపట్టామని పీఎం నరేంద్ర మోడీ అన్నారు. ఆపరేషన్ సింధూర్లో మన దేశ సైనికుల సత్తా చూసాం. అందులో 100% లక్ష్యాలను సాధించాం. ఖచ్చితమైన లక్ష్యంతో కేవలం 22 నిమిషాల్లోనే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం. ఈ ఆపరేషన్తో మేడ్ ఇన్ ఇండియా సైనిక సామర్థ్యం గొప్పతనం ఏంటో ప్రపంచం చూసింది. ఉగ్రవాదం, నక్సలిజాన్ని తుదముట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మోడీ వెల్లడించారు. 22 मिनट के भीतर ऑपरेशन सिंदूर के तहत
उसको जमींदोज कर दिया गया। और मैंने बिहार की एक कार्यक्रम में इसकी घोषणा की थी, जो हमारी सैन्य शक्ति ने बहुत ही कम समय में सिद्ध करके दिखा दिया। और इसमें मेड इन इंडिया सैन्य शक्ति का ये नया स्वरूप, इस पर भी दुनिया बहुत आकर्षित हुई है। इन दिनों विश्व के जिन जिन लोगों से मिलना होता है तो भारत के इस मेड इन इंडिया जो औजार तैयार हो रहे हैं, उसके प्रति दुनिया का आकर्षण बढ़ रहा है। మిథున్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా మరియు మిథున్ రెడ్డికి మద్దతుగా రాజమండ్రి కేంద్ర కారాగారం దగ్గర ఆయన రాక కోసం ఎదురుచూస్తున్న మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, కొవ్వూరు నియోజకవర్గం పరిశీలకులు గొందేశి శ్రీనివాస్ రెడ్డి, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్, కొవ్వూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు, అనపర్తి మాజీ ఎమ్మెల్యే సుత్తి సూర్యనారాయణ రెడ్డి ఎదురుచూస్తున్నారు. పర్లేదని కొద్దిగా అదే అదేలే ఏంటంటే నేను తీర్థంటే లైట్ వేసినట్టు నేను మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.